హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ద్రౌపది ఆత్మగౌరవం పాఠ్యాంశంలోని పాఠ్యాంశ నేపథ్యాన్ని గురించి తెలుసుకుందాం. ఓకే. మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏండ్ల అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం గడిపేందుకు అంగీకరించి అరణ్యాలకు వెళ్ళారు. ఈ మాయాజూదంలో ఎవరెవరు ఆడటం జరిగింది? మాయాజూదాన్ని పాండవులు మరియు కౌరవులు మాయాజూదాన్ని ఆడడం జరిగింది. ఈ జూదంలో ఎవరు గెలిచారు? కౌరవులు గెలిచారు. పాండవులు ఓడిపోవడం జరిగింది. ఈ ఓడిపోయిన పాండవులు ఏం చేశారు? ఇచ్చిన మాట ప్రకారము, ఆ పందెంలో అనుకున్న మాట ప్రకారం ఏం చేశారు? 12 ఏండ్ల అరణ్యవాసాన్ని, 1 ఏడాది అజ్ఞాతవాసాన్ని అంగీకరించి వాళ్ళు అరణ్యానికి వెళ్ళటం జరిగింది. అరణ్యంలో పాండవులను కష్టాలకు గురి చేసేందుకు దుర్యోధనుడు అనేక ప్రయత్నాలు చేశాడు. ఈ అరణ్యానికి అంటే అజ్ఞాతవాసానికి వెళ్ళిన ఈ పాండవులను కౌరవులు వదిలారా? వదలలేదు. అక్కడికి వెళ్ళాక కూడా ఈ కౌరవులలో ఒకడైన దుర్యోధనుడు పాండవులను అక్కడ కూడా అనేక కష్ట నష్టాలకు గురి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేయటం జరిగింది. కానీ ఫలితం లేకపోయింది. కానీ ఏమైంది? వాళ్ళని పాండవులను ఏమైనా చేయగలిగాడా? ఏమీ చేయలేకపోయాడు. ఏ ఫలితం కూడా లేకపోయింది. మార్కండేయుడు, మైత్రేయుడు మొదలగు మహర్షుల బోధనలతో స్థితప్రజ్ఞత పొంది మొత్తానికి అరణ్యవాసం పూర్తి చేశారు. ఈ మార్కండేయుడు, మైత్రేయుడు అనే మహర్షులు ఇట్లాంటి మంచి గొప్ప గొప్ప మహర్షులు మంచి వాళ్ళ దగ్గర మంచి ప్రజ్ఞను పొంది మొత్తానికి అంటే వాళ్ళు చెప్పిన మంచి మాటలు వింటూ ఎట్లాంటి కోపతాపాలకి గురి కాకుండా చాలా ఓపికగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పాండవులు అరణ్యవాసాన్ని పూర్తి చేయడం జరిగింది. శ్రీకృష్ణుని అండదండలతో, భీమార్జునుల సాహసాలతో అజ్ఞాతవాసంలోని కష్టాలను అధిగమించారు. ఇంకా అక్కడ ఎన్ని కష్టాలు ఎదురైనా అక్కడ వాళ్ళని అనేక కష్టాలకి కావాలనే ఈ కౌరవులు గురి చేయాలని ప్రయత్నించినా కానీ శ్రీకృష్ణుని యొక్క అండదండలతో, ఈ భీమార్జునుల సాహసాలతో అక్కడి కష్టాలన్నింటినీ అధిగమించగలిగారు. ఎవరు? పాండవులు. కంకబట్టు పేరుతో ధర్మరాజు, వలలుడి పేరుతో వంటశాల నిర్వాహకుడిగా భీముడు, బృహన్నల పేరుగా నాట్యాచారునిగా అర్జునుడు, దామగ్రంథి పేరుతో అశ్వపాలకుడిగా నకులుడు, తంత్రపాలుని పేరుతో పశుపోషక ముఖ్యునిగా సహదేవుడు విరాట నగరం చేరి అజ్ఞాతవాసాన్ని పూర్తి చేయుటకు వెళ్ళారు. ఇంకా ఈ అరణ్యవాసం 12 ఏండ్లు గడిచిన తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం కోసం ఈ పాండవులంతా ఎక్కడికి చేరారట? విరాట నగరం చేరటం జరిగింది. అక్కడ అజ్ఞాతవాసం అంటే ఏంటి? వాళ్ళు ఎవరు అనేది ఎవరికి తెలియకూడదు అన్నట్టు, అజ్ఞాతంలో ఉండాలి. వాళ్ళు పాండవులని, మంచి పరాక్రమవంతులని ఇట్లా ఏమీ ఎవరికి అక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. అంటే మారు వేషంలో అక్కడికి వెళ్ళి 1 సంవత్సరాన్ని అజ్ఞాతవాసం పూర్తి చేయడం జరిగింది. అయితే వీళ్ళ అసలు పేర్లు తెలపకుండా వీళ్ళు ఏం చేశారు? వాళ్ళకు మారు పేరుగా అజ్ఞాతవాసానికి వెళ్ళిన పాండవులు ఎలా ఉండాలి? అజ్ఞాతవాసం అంటే వాళ్ళెవరో ఎవరికి తెలియకూడదు అన్నట్టు. అంటే వాళ్ళ నిజమైన పేర్లేంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు పాండవులు అనే విషయం ఎవరికి తెలియకుండా వాళ్ళు మారు వేషాలతో, మారు పేర్లతో బ్రతకడం జరిగిందన్నమాట. అయితే వాళ్ళ పేర్లు మార్చుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుని పెట్టుకోవడం జరిగింది.
అందులో మొదట ధర్మరాజు పేరేంటట కంకబట్టు, వలలుడి పేరేమో భీముడు. భీముడు వలలుడు అనే పేరుతోని వంటశాల నిర్వాహకుడిగా చేరటం జరిగింది. బృహన్నల పేరుతో నాట్యాచారునిగా అర్జునుడు, దామగ్రంథి పేరుతో పాలకుడిగా నకులుడు, తంత్రపాలుడు అనే పేరుతో పశుపోషక ముఖ్యునిగా సహదేవుడు ఎక్కడికి చేరుకున్నారట? విరాట నగరాన్ని చేరుకొని అక్కడ అజ్ఞాతవాసాన్ని పూర్తి చేయటం జరిగింది అనేది ఈ పాఠ్యాంశం యొక్క నేపథ్యం. మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు వారి అరణ్యవాసాన్ని పూర్తి చేసుకొని ఎక్కడికి చేరారు? విరాట నగరాన్ని చేరటం జరిగింది. ఈ విరాట నగరాన్ని చేరిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ పాఠ్యభాగ సందర్భంలో చూద్దాం. పాండవులు విరాట నగరం చేరి అక్కడ అజ్ఞాతవాసాన్ని పూర్తి చేయడానికి మారు పేర్లతో విరాటరాజు కొలువులో పనికి చేరడం జరిగింది. అక్కడ విరాటరాజు బావమరిది సింహబలుడు అని పేరుగాంచిన కీచకుడు అతి బలవంతునిగా, రాజ్య వ్యవస్థను దుర్వినియోగం చేసే దుష్టునిగా ప్రవర్తించేవాడు. ఆ విరాటరాజు బావమరిది ఎవరు? కీచకుడు. అతను ఏం చేసేవాడు? నేనే బలవంతుణ్ణి, నన్ను మించిన వాళ్ళే ఎవరు లేరు అని, అధికారం అంతా తన చేతిలో ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా దుష్టుడిగా ప్రవర్తించడం జరిగేది. అట్లా తన చేతిలో అధికారం ఉందని చెప్పి ఈ రాజ్య వ్యవస్థనంతా కూడా దుర్వినియోగం చేసేవాడు. ఎవరు? కీచకుడు. ఒకరోజు తన అక్క సుధేష్ట దగ్గర ద్రౌపదిని చూసి ఆమెను బలవంతం చేయాలని తలపోశాడు. తన మనసులోని మాటను అక్క సుధేష్టకు చెప్పగా మొదట ఆమె నిరాకరించి తన దురుసు మాటలు ప్రవర్తనతో అక్కను కూడా లెక్క పెట్టలేదు. పదే పదే ద్రౌపదిని చూసి వాక్ ఆడంబరాన్ని ప్రదర్శిస్తూ వికృత చేష్టలతో ఆమెను ఇబ్బంది పెట్టాడు. అయితే ఏం జరిగింది? ఈ పాండవులందరూ కూడా ఎక్కడికి చేరారు? విరాట నగరం చేరారు. అక్కడ విరాటరాజు బావమరిది, విరాటరాజు ఎవరు? విరాట నగరానికి రాజు. అతని బావమరిది ఎవరు? కీచకుడు. ఈ కీచకుడు ఏం చేసేవాడు? తన చేతిలో అధికారం ఉందని చెప్పి ఆ రాజ్య వ్యవస్థను అంతటినీ కూడా దుర్వినియోగం చేస్తూ దుష్టునిగా ప్రవర్తించేవాడు. ఎవరితో కూడా సఖ్యతగా ఉండేవాడు కాదు, ఎవరిని గౌరవించేవాడు కాదు. ఒకరోజు ఏం చేసాడు? మారువేషంలో అక్కడికి వచ్చిన ఎవరిని చూశాడు? ద్రౌపదిని చూడడం జరిగింది. ఈ ద్రౌపది పేరేంటి మరి అంటే సైరంధ్రి. సైరంధ్రి అనే మారు పేరుతో ద్రౌపది ఈ సుధేష్ట ఎవరు? ఈ విరాటరాజు యొక్క భార్య. ఆ విరాటరాజు యొక్క భార్య దగ్గర ఈమె చెలికత్తెలాగా ఆమెకు అలంకరణలో అట్లా సేవ చేయడానికి ఈ ద్రౌపది సుధేష్ట దగ్గర నియమించబడింది అన్నట్టు. అయితే ఒకరోజు ఏం జరిగింది? ఈ దుష్టుడైన కీచకుడి కంట్లో ఈ ద్రౌపది పడింది. ఆమెను ఎట్లనైనా బలవంతం చేయాలని ఆ కీచకుడు వాళ్ళ అక్క అయిన సుధేష్టను కలిసి ఆమెకు అతని మనసులో ఉన్న మాటను చెప్పాడు. అప్పుడు సుధేష్ట వెంటనే అంగీకరించలేదు. అట్లా నేను చేయలేనని, ఆమెను తన వద్దకు పంపడానికి తనకిష్టం లేదని, అలాంటి పనులు తను చేయలేనని చెప్పింది సుధేష్ట. అయినా సరే అది తప్పని తెలిసి కూడా ఈ కీచకుడు సుధేష్ట చెప్పిన మాటలను లెక్క చేయకుండా ఏం చేశాడు? ద్రౌపదిని తన
కనిపించినప్పుడల్లా తన దురుసు మాటలతో, తన చెడ్డ ప్రవర్తనతో ఆమెను ఊరికే విసిగిస్తూ ఉండేవాడు. ఇంకా పదే పదే ఆమెను చూసి ఏదో ఒక మాట మాట్లాడుతూ, ఏదో ఒక వికృత చేష్టలన్నీ చేస్తూ ఆమెను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. తమ్మును పోరును భరించలేని సుధేష్ట మదిరను ద్రౌపది ద్వారా పంపుతానని ఒప్పుకుంది. కానీ ద్రౌపది బాధపడి నిరాకరించింది. ఇట్లా ఈ వికృత చేష్టలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఈ ద్రౌపదిని ఇబ్బంది పెడుతూ ఉంటే ద్రౌపదికి అది నచ్చేది కాదు. ఇవన్నీ చూస్తూ విసిగెత్తిపోయింది సుధేష్ట. ఇంకా ఊరికే ఉండకుండా సుధేష్టను కూడా పదే పదే కీచకుడు ద్రౌపదిని అంటే సైరంధ్రిని తన వద్దకు పంపమని చెప్పి పదే పదే ఆమెను కూడా ఇబ్బంది పెడితే ఇక ఈ కీచకుడి పోరును భరించలేక అతని అక్క ఎవరు కీచకుడి అక్క ఎవరు సుధేష్ట సరే అని ఒకరోజు ఒప్పుకొని మదిరను ద్రౌపదితో పంపిస్తుంది సైరంధ్రితో పంపిస్తానని చెప్పి ఒప్పుకుందట. ఒప్పుకొని ఆ విషయాన్ని కీచకుడి వద్దకు ఈ మదిరను తీసుకొని వెళ్ళమని చెప్పి ద్రౌపదికి చెప్తే ఎవరు చెప్తే సుధేష్ట చెప్తే ద్రౌపది నిరాకరించి బాధపడిందట. తన భర్తలు అజ్ఞాతంగా ఉండే గంధర్వులని కీచకుని సంహరిస్తారని హెచ్చరించింది. కీచకుని బారి నుంచి ఓసారి ద్రౌపది తప్పించుకుంది. అయినా కీచకుడు పరశ్రీ వ్యామోహంతో ద్రౌపదిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. రహస్యంగా భీమునికి విషయం చెప్పి ద్రౌపది విలపించింది. ఇంకా తను మదిరను తీసుకొని వెళ్ళమని ఈ సుధేష్ట ద్రౌపదికి చెప్పగా ఆమె నిరాకరించి బాధపడి తన భర్తలో అజ్ఞాతంలో ఉన్న గంధర్వులని కీచకుని సంహరిస్తారని ఇప్పుడు అంటే వాళ్ళు మారువేషంలో ఉన్నారు కదా, మారు పేర్లతో ఉన్నారు కదా, వాళ్ళు ఎవరనేది ఎంతటి పరాక్రమవంతులు అనేది శక్తివంతులు అనేది మీకు తెలియదు అని చెప్పి ఖచ్చితంగా మీరు నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని తెలిస్తే నా భర్తలు మిమ్మల్ని సంహరిస్తారని చెప్పి ఆమె హెచ్చరించింది. అయినా కానీ కీచకుడు మళ్ళీ పదే పదే ఆమెని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. కీచకుని బారి నుంచి తప్పించుకుంటూనే ఉంది ద్రౌపది. అయినా కీచకుడు పరశ్రీ వ్యామోహంతో ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. రహస్యంగా భీమునికి విషయం చెప్పింది ద్రౌపది. ఇదంతా కాదు, ఊరికే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఎంత చెప్పినా వినట్లేదని ఈ విసుగెత్తిపోయి ద్రౌపది ఏం చేసింది, ఆ విషయాన్నంతా కూడా భీముడికి చెప్పి బాధపడింది. అప్పటికే అనేక అవమానాలు పడి క్రోధావేశంతో ఉన్నాడు భీముడు. అప్పటికే వాళ్ళు అరణ్యవాసంలో అంతకుముందు మాయజూదంలో కూడా జరిగిన అవమానాలు అవన్నిటితో కూడా ఎంతో మనసు రగిలిపోతుంది భీముడికి. భీముడు అజ్ఞాతవాసం నుంచి బయటపడి తమకు ఇబ్బంది కలుగుతుందని సంశయించిన రహస్యంగా కీచకుణ్ణి వధిస్తానని ద్రౌపదికి మాట ఇచ్చాడు. అప్పుడు భీముడు ఏం చేశాడు, అజ్ఞాతవాసం నుంచి బయటపడి తమకు ఇబ్బంది కలుగుతుందని సంశయించి రహస్యంగా కీచకుణ్ణి వధిస్తానని ద్రౌపదికి మాట ఇచ్చాడట. అంటే అజ్ఞాతవాసంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరనేది డైరెక్ట్గా ఎవరికి తెలియకూడదు. కాబట్టి రహస్యంగానే అంటే ఒకవేళ అజ్ఞాతవాసంలో ఉన్న వాళ్ళు ఎవరనేది చెప్తే మాట తప్పినట్టు అవుతుంది. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా రహస్యంగా కీచకుణ్ణి వధిస్తానని భీముడు ద్రౌపదికి మాట ఇచ్చాడు. కీచకుణ్ణి నర్తనశాలకు రప్పించమని సూచించాడు. ఇంకేం చేశాడు, డైరెక్ట్గా అతన్ని చంపడం కుదరదు కాబట్టి కీచకుణ్ణి ఎక్కడికి రమ్మని ప్లేస్ నిర్ణయించాడు, నర్తనశాలకు ద్రౌపదిని రప్పించమని
ఆ కీచకుడిని తీసుకొని ఆ కీచకుడు నర్తనశాలకు వచ్చేలాగా చేయమని ద్రౌపదికి సూచించాడు భీముడు. అక్కడే దురాత్ముడై పరశ్రీ వ్యామోహంతో దుశ్చర్యకు పాల్పడుతున్న కీచకుణ్ణి మారువేషంలో ఉన్న భీముడు వధించాడు. ఇంకా ఆ నర్తనశాలలోనే పరశ్రీ వ్యామోహంతో ఉన్న ఆ కీచకుణ్ణి మారువేషంలో ఉన్న భీముడు వధించడం జరిగింది. ఇది ఈ పాఠ్యభాగ సందర్భం. నెక్స్ట్ పాఠ్యభాగ సారాంశాన్ని గురించి చూద్దాం. ఈ పాఠ్యభాగ సారాంశాన్ని అంతా మీరు కరెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఈ పాఠ్యాంశం నుంచి ఏ ప్రశ్న వచ్చినా కానీ మీరు సమాధానాన్ని ఈజీగా రాయగలుగుతారు. ఒకసారి జాగ్రత్తగా వినండి. ద్రౌపది వంటశాలలోకి వెళ్ళి భీముని మనసులో దాగి ఉన్న కోపాగ్నిని ప్రజ్వలిల్లే విధంగా చేస్తుంది. అంతా భీముడు ఆ నీచునికి నీకు మధ్య జరిగిన విషయమేమిటని అడుగుతాడు. ద్రౌపది సుధేష్ట మందిరంలో తాను తన పనిలో నిమగ్నమై ఉండగా అక్కడికి కీచకుడు సింగారించుకొని వచ్చాడు. కీచకునికి ద్రౌపదికి లోబడినట్లుగా నటించి వాడిని నర్తనశాలకు ఒంటరిగా రాత్రిపూట రమ్మని చెప్పింది. మూర్ఖుడైన కీచకుడు వస్తానని చెప్పి సంతోషంతో వెళ్ళాడు. ఆ మాటలు విని భీముడు అధిక కోపంతో పొంగిపోయాడు. ఇంకా ఏం జరిగింది? ద్రౌపది భీముడికి అంతా చెప్పేసింది కదా. కీచకుడు తనను లోబర్చుకోవడానికి నానా విధాల ప్రయత్నిస్తున్నాడని, తనని పదే పదే విసిగిస్తున్నాడని చెప్పింది కదా. దానికి భీముడు ఎంతో ఆవేశపూరితంగా తనకు ఒక చిన్న ఉపాయం అందించి తనని ఎలాగైనా కానీ నర్తనశాలకు తీసుకొని రమ్మని చెప్పాడని మనం ఇదివరకే తెలుసుకున్నాం కదా. అలాగే తర్వాత ఏం జరిగిందంటే ఈ ద్రౌపది వంటశాలలోకి వెళ్ళి భీముడికి చెప్తుందన్నమాట, కీచకుడికి తనకు మధ్య ఏం జరిగిందని. ఆ కీచకునికి నీకు మధ్య జరిగింది ఏమిటని అడగగా భీముడు సుధేష్ట మందిరంలో తాను తన పనిలో నిమగ్నమై ఉండగా కీచకుడు అక్కడికి సింగారించుకొని వచ్చాడని, ఆ కీచకుడికి లోబడినట్టుగా ద్రౌపది నటించి తనను ముందే అనుకున్న ప్రకారం నర్తనశాలకు ఒంటరిగా రాత్రిపూట రమ్మని చెప్పినట్టుగా, ఇంకా మూర్ఖుడైన ఆ కీచకుడు వస్తానని చెప్పి సంతోషంలో వెళ్ళిపోయినట్టుగా ఈ ద్రౌపది ఎవరితో చెప్పింది? భీముడికి చెప్పింది. ఆ మాటలు విని భీముడు అధిక సంతోషంతో పొంగిపోయాడు. నా కీచకుడు నిజంగానే నువ్వు తనకు లొంగిపోయావని నమ్మేశాడా? సంతోషంగా వెళ్ళిపోయాడా? ఎలాగైనా నర్తనశాలకు రాత్రిపూట ఒంటరిగా వస్తానని చెప్పాడా? ఇక ఈరోజు తన పతనం ఖాయమని అనుకొని సంతోషంగా ఉప్పొంగిపోయాడు భీముడు. ఆ తర్వాత భూమండలం కంపించగా, ఆకాశం అల్లలాడగా, దిక్కులు ప్రిక్కటిల్లగా, కులపర్వతాలు వణకగా, సముద్రాలు కల్లోలితం కాగా, నా క్రోధం సఫలమయ్యేటట్లు చిత్రవధ చేసే నేర్పరితనాన్ని ప్రదర్శించి నా రౌద్ర రూపాన్ని ఆ కీచకునికి ప్రత్యక్షం చేస్తానని ద్రౌపదితో భీముడు పలికాడు. ఇంకేమైంది? ఆ కీచకుడు రాత్రిపూట ఒంటరిగా నర్తనశాలకు వస్తానని మాటిచ్చాడని ద్రౌపది భీముడితో చెప్పగానే ఈ భూమండలం అంతా కంపించేలాగా, ఆకాశం అల్లలాడగా, దిక్కులు ప్రికటిల్లేలా, కులపర్వతాలు వణకగా, సముద్రాలు కల్లోలితం కాగా, నా క్రోధం సఫలమయ్యేటట్లు చిత్రవధ చేసే నేర్పరితనాన్ని ప్రదర్శించి నా రౌద్ర రూపాన్ని, తన కోపాన్నంతటిని కూడా, తన కోపం ఎంతటిదో కూడా ఆ కీచకునికి ప్రత్యక్షం చేస్తానని, తన భయంకర ఉగ్ర స్వరూపాన్ని ఖచ్చితంగా కీచకుడు చూస్తాడని ద్రౌపదితో భీముడు పలికాడట. ఇంకా అంతేగాక
ద్రౌపది నీవు చెప్పిన విషయాన్ని మనసులో ఉంచుకొని ఓపినంత వరకు రహస్య పద్ధతిని భద్రంగా కాపాడుతూ తగిన ఉపాయంతో కీచకుణ్ణి చంపేస్తానని భీముడు ద్రౌపదితో పలికాడు. ఇంకా ద్రౌపదితో ఏం చెప్పాడట భీముడు, ఇంకా ద్రౌపది నువ్వు ఈ విషయాన్ని మనసులో అలాగే పెట్టుకో, నేను కూడా ఓపికతో ఉండి మన ఈ రహస్య పద్ధతిని భద్రంగా కాపాడుతూ తగిన ఉపాయంతో మనం ముందు అనుకున్నట్టుగానే మనం ఎలాంటి ఉపాయం పన్నాగం పన్నామో అదేవిధంగా ఆ కీచకుణ్ణి చంపేస్తానని భీముడు ద్రౌపదితో పలికాడు. భీముడు తన నడకలో భేదమేమీ లేనట్లుగా యుద్ధానికి పోయే ఉత్సాహం కొద్దిగా కూడా బయటపడకుండా తన కోపావేశం బయటి వారు తెలుసుకోలేనంత గంభీర పరాక్రమమూర్తి వహించి నర్తనశాలకు వెళ్ళాడు. ఇంకా భీముడు ఏం చేశాడు, తన కోపాన్ని అంతా కూడా తన మనసులోనే దాచిపెట్టుకొని బయటకు తన కోపం కొంచెం కూడా కనిపించకుండా యుద్ధానికి పోయే ఉత్సాహం అనేది కొంచెం కూడా బయటపడకుండా చాలా శాంతమూర్తిలాగా ఏమీ జరగనట్టు తనకేమీ తెలియనట్లు అక్కడ ఏ యుద్ధము జరగబోయేది లేదన్నట్టుగా చాలా శాంతంగా తన నడవడికలో ఎట్లాంటి భేదం చూపకుండా ఆ గంభీర పరాక్రమమూర్తి ఎక్కడికి వెళ్ళాడు, నర్తనశాలకు వెళ్ళాడు. ఎవరు నర్తనశాలకు వెళ్ళింది అలా అంటే భీముడు. భీముడు ఆ విధంగా ప్రవేశించి లోపలికి వెళ్ళి భవనం మధ్యలో ఉత్తర పవలించే మెత్తని పాన్పును పరిశీలించి తెలుసుకొని దాని దగ్గరలో ద్రౌపదిని కనపడకుండా దాచి ఉంచి ఆ పాన్పుపై కూర్చున్నాడు. అప్పుడు కీచకుడు సంకేతంగా ఏర్పరచుకున్న చోటును సమీపించి పరిశీలించి శయ్యను చూచాడు. ఇంకేం జరిగింది, భీముడు చాలా శాంతమూర్తిలాగా యుద్ధానికి బయలుదేరేవాడిలాగా కాకుండా చాలా శాంతంగా మౌనంగా ఏమీ తెలియనట్టు లోపలికి ఎక్కడికి నర్తనశాల లోపలికి వెళ్ళాడు. ఆ భవనం మధ్యలో ఉత్తర పవలించే మెత్తని పాన్పును పరిశీలించి తెలుసుకొని దాని దగ్గరలోనే ద్రౌపదిని కూడా కనపడకుండా దాచి ఉంచి ఆ ద్రౌపది ఎక్కడ ఏ ప్లేస్లో అయితే కూర్చొని ఉంటా అని కీచకుడికి సంకేతంగా చెప్పిందో ఆ పాన్పుపై భీముడు కూర్చొని ఉన్నాడు. తర్వాత ఏమైంది, కీచకుడు ఆ శయ్యపై నిద్రపోతుంది ద్రౌపది అనుకొని భీముని శరీరంపై చేయి వేసి మాలిని అనుకొని ఒకేసారి గగుర్పాటు చెందిన శరీరం కలవాడై తన మనసులో ఉన్న మన్మథ భావాలు ఉప్పతిల్లే సమయంలో అంతలోనే అసలు ఎవరు ఇక్కడ కూర్చొని ఉంది ద్రౌపది కాదే, తన శరీరం లాగా లేదే, ఇది మాలినిలా ఉంది అనుకునే సమయంలోనే తన మనసులో ఆ సందేహం వచ్చింది. వెంటనే భీముడు కీచకుని మనసు కలత చెందేటట్లు అట్టహాసం చేసి తన భుజబలం చేత అతని తల పట్టి వంచగా కీచకుడు బలపరాక్రమాలను కూడగట్టుకునేను. ఇంకా ఎవరని సందేహంతో చూస్తూ ఉండగానే ఒకేసారి ఆ భీముడు కీచకుని మనసు కలత చెందేటట్లు గట్టిగా నవ్వేసి తనకి ఎంత బలం ఉందో ఆ బలాన్నంతా కూడా ప్రయోగించి కీచకుడి తల పట్టి వంచగా కీచకుడు కూడా తనకున్న బలాన్నంతా కూడా మూటగట్టుకొనేను. భయంకరంగా ఇరువురు యుద్ధం సాగించారు. ఇంకా భీముడు కీచకుడు భయంకరంగా ఆ నర్తనశాలలో యుద్ధం చేయడం జరిగింది. చివరకు కీచకుడు నేలపై పడిపోగా భీముడు అతని తలను కాళ్ళను పొట్టపై గ్రుక్కి ముద్దగా చేసి చంపెను. ఇంకా భయంకరమైన యుద్ధంలో ఏం జరిగింది, కీచకుడు నేలపై పడిపోయాడు. అప్పుడు భీముడు తలను కాళ్ళను పొట్టలో గుక్కి కీచకుణ్ణి ముద్దగా చేసి చంపేశాడు. ద్రౌపది శాంతించింది. తనను పదే పదే ఇబ్బంది పెట్టిన
ఆ కీచకుణ్ణి సంహరించినందుకు ద్రౌపది శాంతించడం జరిగింది. అన్నమాట ప్రకారం భీముడు తన పగ తీర్చుకున్నాడు. ఇంకా ద్రౌపదికి ఇచ్చిన మాట ప్రకారము భీముడు తన పగ తీర్చుకోవడం జరిగింది. ఇది ఈ పాఠ్యాంశం యొక్క సారాంశం అండి. నెక్స్ట్ మనం మరొక వీడియోలో ఒక మంచి పాఠ్యాంశాన్ని గురించి చర్చించుకుందాము. ఈ పాఠం కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.